ఏటేటా క్లైమేట్ చేంజ్ అవుతుంది. మంచు విపరీతంగా కరిగిపోతుంది. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. సమ్మర్లో వానలు, వానాకాలంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇక సముద్ర జలాలు వేడెక్కడంతో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక భవిష్యత్తులో ఇండియాలో వరి, గోధుమ దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపనుంది. అభివృద్ధి మాటున ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అది పంటల దిగుబడులపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. మన దేశంలో వరి, గోధుమ పంటల దిగుబడులు 6-10% తగ్గిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు సైంటిస్టులు. వాతావరణ మార్పుతో సముద్ర జలాలు ఏటేటా వేడెక్కుతున్నాయి. దీంతో చేపలు తీరం దాటి దూరంగా వెళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఫలితంగా చేపల వేటపైన వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటుందంటున్నారు. వెదర్ చేంజ్తో రైతులు, ఆహార భద్రతపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో హిమాలయాలతో పాటు దిగువన మైదానాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. మానవుల మాదిరిగానే చేపలు కూడా చల్లని నీటికి ప్రాధాన్యమిస్తాయి. సముద్రంలో టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. గ్లోబల్ వార్మింగ్తో వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారిందంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప వ్యవధిలోనే క్లైమేట్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. వాటి ఎఫెక్టుతో భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా దేశాల్లో కోట్లాది మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉంది. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో వరి, గోధుమలే ప్రధాన ఆహారం. సగానికి పైగా పౌరులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాలు చౌక ధరలో లభిస్తున్నాయి. దేశంలో 2023-24లో గోధుమ ఉత్పత్తి 113.9 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 14%. వరి ఉత్పత్తి 137 మిలియన్ టన్నులు. అయితే నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రకారం 2100 నాటికి గోధుమ దిగుబడిలో 6-25% తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక వరి దిగుబడి 2050 నాటికి 7%, 2080 నాటికి 10% తగ్గుతుందని అంచనా వేసింది. ఇదంతా వాతావరణ మార్పుల ద్వారా సంభవిస్తుందని చెబుతోంది.